Thank you for tuning in to Faith Connection. Karibuni, asanteni sana kwa kuwa pamoja nasi kwenye uhusiano wa imani. Gracias por sintonizarnos en la conexión de fe. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము దేవునిలో ఉండాలని కోరుచున్నాము. టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా కాల్వరీ బ్యాప్టిస్ట్ సంఘం తరపున క్రైస్ట్ ఫర్ ఆల్ మిషన్ యేసు క్రీస్తే అందరికి ప్రభు అనే పరిచయం ద్వారాగా మీ అందరికి కూడా మా శుభమును మా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. మీరు కూడా మీ పనులను పూర్తి చేసుకొని తొందరగా మీరు సిద్ధపడి టీవీ ముందు కూర్చొని దేవుని వాక్యము కొరకు సిద్ధపడిన దేవుడు మీ ద్వారాగా దేవుడు గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. మీ కుటుంబంలో దేవుడు గొప్ప ఆత్మ ప్రేరేపణ చేయాలని ఆశపడుతున్నాడు. ఈ వాక్యం ద్వారాగా మీ కుటుంబంలో గొప్ప మేలును దీవెనను దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. మీరు కూడా మా గురించి ప్రార్థన చేయండి. మా సంఘం కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన కోరికలను ప్రార్థన విజ్ఞాపనలను మాకు ఈమెయిల్ ద్వారా ఫోన్ ద్వారా తెలియపరచండి. మీ సాక్ష్యాలను వినాలని ఆశపడుతున్నాం. మీ ప్రార్థన కోరికలను విజ్ఞాపనలు వినాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే ప్రతి మంగళవారం కూడా మేము 10 గంటల నుంచి 4 గంటల వరకు ఉపవాస ప్రార్థన చేస్తాం. ఆ ఉపవాస ప్రార్థనలు అనేకుల కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఈరోజు నేను గొర్రెలకు మంచి కాపరి అనే అంశం మీద ఐఎమ్ ద గుడ్ షెపర్డ్ అనే అంశం మీద కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాం. 23వ కీర్తన తెలియని వాళ్ళే ఎవరు లేరు. కీర్తన 23వ కీర్తన దావీదు రచించిన కీర్తన. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అనే కీర్తన. దేవా నీవు నా కాపరి, నేను గొర్రెనై ఉన్నాను అని తను గొర్రెగా భావించి షీప్గా భావించి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మనములను పోషించువాడు, ఆదరించువాడు, రక్షించువాడు అనేసి ఆ కీర్తన మనకి జ్ఞాపకం చేస్తున్నది. ఈ గొర్రెలకు ఉన్న గుణలక్షణాలు మనం చూస్తే అవి ముందుకు వెళ్ళవు, వెనక్కి వెళ్ళవు. అది ముందుకు వెళ్ళాలంటే ముందు గొర్రెల కాపరి ఉండాలా, వెనకాల ఇంకొకడు ఉండాలా, వెనకాల నుంచి ఎవడో తోలుతూ ఉండాలా, ముందు నుంచి ఎవడో నడిపిస్తూ ఉండాలి. ఏమన్నా వచ్చాయనుకోండి, సింహం, పులో, నక్కో, జింక ఏదో వచ్చిందనుకోండి, ఈ గొర్రెలకు తను కాపాడుకోవడానికి తెలియదు, పారిపోయేదానికి బలంగా పరుగెత్తేదానికి తెలియదు. అందుకే వాటికి గొర్రెల కాపరి చాలా అవసరం. దేవునికి ఎన్నో నామాలు ఉన్నాయి, ఆ ప్రభువుకు ఎన్నో నామాలు ఉన్నా కూడా ఈ దావీదు ఏం పడుకుతున్నాడు? దేవా నీవు నన్ను కాపరి, నువ్వు నా కాపరివి అని యేసు ప్రభుని కాపరి, దేవుని కాపరిగా ఊహించుకొని ఆయన కీర్తనలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ కీర్తనలో ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు పుట్టడానికి ముందు అనేక సంవత్సరాలకు ముందు దేవుడు గొర్రెల కాపరి అని పాడాడు, ప్రార్థన చేశాడు కదా. యేసు ప్రభు ఆయన పుట్టిన తర్వాత ఆయన పరిచయలో ఆయన తన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడు? యోహాను రాసిన 10వ అధ్యాయము 11వ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరి, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. గొర్రెలకు మంచి కాపరి, నేను గొర్రెలకు మంచి కాపరి. దావీదు యెహోవా నా కాపరి అన్నాడు. యేసు ప్రభు కన్ఫర్మ్ చేస్తున్నాను, నేను గొర్రెల కాపరినని. ఇష్టపడ్డాడు ఆ పేరు, నేను కాపరి అని. కాపరి పని ఏంది? కాపరి చేయవలసిన పని ఏంది? మనం చూస్తే ఎజెకియేలు గ్రంథము 34వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం చూస్తే కాపరి లక్షణం ఏంటంటే, కాపరి అన్నవాడు తన గొర్రెలను పోషించువాడు. కీర్తన 145 కీర్తన 15వ చరణము, కీర్తన 23వ కీర్తన మొదటి 2 చరణాలు, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. కాపరి పని అంది తన గొర్రెలను కాపాడాలి, పోషించాలి. దేవుడు ఎలా కాపాడుతాడు? పక్షిగల తోటలో నన్ను ఆయన పరుండ చేయును,
శాంతికరమైన జలములో నన్ను నడిపించును, పక్షిగల తోటలో నన్ను పరుండ చేయను. అంటే మీరు చూసారంటే గొర్రెలకు, షీప్కి మిగతా జంతువులాగా పడుకోవాయి. మిగతా జంతువుల కాళ్ళు అలాగా చేతులు అలా చాపుకొని పడుకోవు. అవి 2 కాళ్ళను 4 కాళ్ళను ముడుచుకొని ఈ పొట్ట బాగా ఆ గడ్డి మీద నానుకున్నట్టుగా పడుకుంటే కానీ వాటికి నిద్ర రాదు. దానికి ఈ గొర్రెలు కానీ ఈ తల కింద ఇలాగ ఉల్టాగా పడిపోయినాయి అనుకోండి, అదేమైపోదని తొందరగా చచ్చిపోద్ది. ఎందుకంటే దానికి గుండె బరువు అయిపోయి ఆ బరువు వల్ల తొందరగా చచ్చిపోయాడు. అందుకే కాపరి తను నడిపిస్తాడు. ఆయన శాంతికరమైన జలము దగ్గర నడిపిస్తాడు. అంటే వాగుంది కదా, వాగులో కొన్ని స్థలాల్లో నీరు పారుతూ ఉంటుంది, ఫ్లోటింగ్ అంటారు, రన్నింగ్ స్టీమ్స్ అని ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది, అలాగ పారిపోతూ ఉంటుంది. కానీ ఈ గొర్రెలకు మిగతా జంతువులాగా తాగేదానికి తెలియదు. అదేం చేస్తుందంటే మిగతా జంతువులు బాగా నాలుక పెట్టుకొని తాగుతాయి, కానీ వీటికి రన్నింగ్గా బాగా పారుతూ ఉంటుంది దానికి తల. ఎందుకంటే అవి బాగా ఈ ముక్కు నోరు అంత లోపల పెట్టుకొని తాగుతుంది, అప్పుడే కానీ తాగినట్టుగా ఉండదు. అందుకే నీళ్ళు పారుతూ ఉంటే తాగలేదు. అది నీరు నిర్మలంగా ఉండాలా, ఒక పాత్రలో ఉంటే కానీ తాగుతాయి. అలాంటి అలవాట. కాబట్టి కాపరి లక్షణము కాపాడుతాడు. నీకు ఏమి అవసరము? నన్ను పోషించేవారు లేరే, నన్ను ఆదరించేవారు లేరే, నాకు సహాయం చేసేవారు లేరే, బెంగపడుతున్నావా, బాధపడుతున్నావా, దుఃఖపడుతున్నావా? ఒక్క పూట గడిపేదానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది నాకు, నా అప్పులు నేను ఎలా తీర్చుకోను. ఒక సహోదరి ప్రార్థన చేయమని అడిగింది హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు. ఏటమ్మా నీ ప్రార్థన గురించి చెప్పు అంటే, పాస్టర్ గారు నేను 3 లక్షలకి సొమ్ములు పెట్టున్నాను, ఆ వడ్డీలకు వడ్డీ కట్టలేకుండా సొమ్ములు మునిగిపోతా చాలా కష్టపడుతున్నాం. మా అత్తగారు ఆరోగ్యం బాగలేకపోతే ఆమెను బాగు చేసుకోవాలని హాస్పిటల్ కొరకు ఖర్చు పెట్టాం, సమాధి కొరకు, భూస్థాపన కొరకు ఖర్చు పెట్టాం. ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. అసలు ఎందుకు బ్రతకాలి, డబ్బులు లేకుండా ఎలా బ్రతకాలి? మా భర్తకి ఉద్యోగం లేదు, ఇప్పుడు సరిగా ఉద్యోగం సరిగా పని వచ్చేది లేదు, ఆయన బేల్దారి పని చేస్తున్నాడు, ఆయన పని వచ్చేది లేదు, ఏం చేసేది తెలియలేదు అనినప్పుడు ఆ సహోదరి కొరకు, ఆ కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఆశ్చర్యరీతిగా తన భర్తకు ప్రతిరోజు పని దొరికేటట్టుగా సహాయం చేశాడు. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర పని చేసి ఒక 1000 రూపాయలు సంపాదించేటట్టుగా చేశాడు. దాన్ని బట్టి కొద్ది కొద్దిగా పరిపూర్ణంగా కొద్ది కొద్దిగా చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు పర్వాలేదు కనీసం మునుపటి కంటే. కాబట్టి మా దగ్గర ప్రార్థన చేయమని అడిగినప్పుడు, ప్రార్థన కోరినప్పుడు మేము అలాగ ప్రార్థన చేయడం వాళ్ళ అవసరమేంది, వాళ్ళ ప్రార్థన విజ్ఞాపనమేంది అని తెలుసుకొని కరెక్ట్గా ఆ విజ్ఞాపన ప్రార్థన కొరకు పేర్లు చెప్పి నొక్కి ప్రభు దగ్గర బతిమలాడి ప్రార్థన చేస్తాం. దేవుడు ఆ ప్రార్థన విని ప్రతిఫలము దయచేస్తున్నాడు. ఎందుకు విషయాలు చెప్తున్నా అంటే, దేవుడు కాపరై ఉన్నాడు, ఆయన పోషిస్తున్నాడు, పోషించువాడు. కాపరికి ఉన్న లక్షణం యెహోవా నా కాపరి అన్నాడు కదా. ఆయనకున్న 2వ లక్షణం యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనము, 66వ యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12, 13వ వచనము, సామెతలు 12వ అధ్యాయం 28వ వచనము, 14వ అధ్యాయం 34వ వచనము చూస్తే ఈ కాపరుకున్న లక్షణం ఏంటంటే ఆయన నిన్ను ఎత్తుకొని, ఆయన నిన్ను నీ భారమును భరిస్తున్నాడు. ఈజ్ బ్యారింగ్ యూ, ఈజ్ క్యారింగ్ యూ. ఆయన నిన్ను ఎత్తుకుంటే ఎంత బరువు అన్నా పర్లేదు, నువ్వు బరువు ఎక్కువ ఉన్నా, బరువు తక్కువ ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, నీ భారము ఎంత ఉన్నా నీ భారమును ఆయన మోస్తున్నాడు. హల్లెలూయా. లోకభారమును మోసుకొని వెళ్తున్న గొర్రె పిల్ల అంటున్నాడు. బ్యాప్టిజం ఇచ్చే యోహాన్, జాన్ ద బ్యాప్టిస్ట్, ఇదిగో లోకభారమును మోస్తున్న గొర్రె పిల్ల ఆయన.
ఆయన లోక పాపను మోస్తుంది. నీ భారమంతా నా మీద మోయమని చెప్పిన దేవుడు ఆయన. పాస్టర్ గారు, ఈ పిల్లల్ని పెంచగలేకపోతున్నానయ్యా, ఈ భారం తట్టుకోలేకపోతున్నాను అని చాలామంది చెప్తా ఉంటారు. కానీ ఈ భారమును మొయ్యగలిగిన వాడు దేవుడు. హల్లెలూయా. నేను అంటున్నాడు, నీ భారాన్ని నా మీద మోపు, నేను చూసుకుంటా. నా దగ్గర చెప్పు, నేను చూసుకుంటా, నువ్వెందుకు బాధపడతావు? అందుకే మేము పెద్ద భారం, పెద్ద ప్లాను, పెద్ద కష్టమైన కార్యాలు మేము చేయము. దేవుడు మాకు ఇచ్చిన చిన్న పరిచర్య, చిన్న సంఘం, చిన్న కుటుంబం, దాని మీదే దేవుని కొరకు ప్రయాసపడతాం. దేవుడు పెద్ద పని, పెద్ద కష్టమైన దేవునికి అప్పగించాం. ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకుంటాడు. కల్వరి ప్రార్థన తోట ఒక 5,000 స్క్వేర్ ఫీట్ స్థలం దేవుడు మాకు ఇచ్చాడు. దాంట్లో ఒక మంచి ట్రైనింగ్ సెంటర్ మేము కడుతున్నాం. 2,000 మందిని కూర్చునేటట్టుగా ఒక భవనాన్ని కడుతున్నాం, ట్రైనింగ్ సెంటర్స్. మీరు ప్రార్థన చేయండి, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పేదలకు ఆహారం ఇచ్చుటకు, కుష్ఠరోగులకు బట్టలు ఇచ్చుటకు, ఆహారం ఇచ్చుటకు, విధవరాలను పోషించుటకు, ప్యాస్టర్స్ని తయారు చేయుటకు కల్వారి ప్రార్థన తోట గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని మీ ప్రార్థనలో ప్రార్థన చేయండి. యేసు ప్రభు ఆయన పోషించువాడు, ఆయన నిన్ను భరించువాడు, ఎత్తుకునేవాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పక్షిగల తోటలో ఆయన నన్ను పరుండ చేసును, శాంతికర జలములో నన్ను ఆయన నడిపించును. గాఢ అంధకారపు లోయలో నేను సంచరించినను, నేను భయపడను. త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ ఐ ఫియర్ నాట్ ఈవిల్. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును. ఆ గొర్రెల కాపరికి ఒక చిన్న స్టిక్ లాగా ఉంటుంది, ఎలా ఉంటుంది. ఈ గొర్రెలు కానీ ఎక్కడైనా వెళ్తే అలా వేసి లాగుతాడు, రా అటు పోకూడదు రండి అని. అప్పుడప్పుడు ఉదయగిరి, కనిగిరి, ఈ పామూరు, ఈ ప్రాంతంలో సువార్త కొరకు, ప్యాసెస్ ట్రైనింగ్ కొరకు వెళ్తుంటే చిన్న రోడ్లు, సింగరాయకొండ నుంచి ఈ కందుకూరు రోడ్లో ఆడెళ్ళాలి. సింగరాయకొండ నుంచి అదొక 60 కిలోమీటర్లు కనిగిరికి వెళ్తుంటే చిన్న రోడ్లు, 1 వే రోడ్స్లో, ఆ రోడ్డు మధ్యలో ఈ గొర్రెలన్నీ కూడా తీసుకొని, వందలాది వేల గొర్రెలు తీసుకొని అలాగ తీసుకొని పోతూ ఉంటాడు. ఆ రోడ్డు మధ్యలో వెళ్తూ ఉంటాయి, వాటిని ఎలా లాగుతూ ఉంటాడు కర్ర పెట్టుకొని. ఆయన ఇలా కర్ర పెట్టుకొని అంటూ ఉంటాడు, అవన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మేము ఫోటో తీసుకొని చక్కగా నడిచిపోతాం, మేము కార్లో వెళ్తాం. మేము సరదాగా ఉంటుంది అన్నీ చూసినప్పుడు. కాపాడువాడు, ఏదో కారు వస్తుంది కదా, పోతే పోని చచ్చిపోని అని చూడండి, జాగ్రత్తగా ఇట్రా అంటాడు ఒక్కొక్క దాన్ని. ఆయన ఎట్ట వెళ్తాడో అట్ట వెళ్తాయి అవన్నీ. అలాగ నిన్ను భరించువాడు ఆయన. కాపురి పని ఏంది? దేవుడు మంచి కాపురి కదా, ఆయన పని ఏంది? 3వ లక్ష్యం ఏంటంటే యెరెమీయా గ్రంథము 31వ అధ్యాయం 10-11 వచనము, కీర్తన 32వ కీర్తన 7వ చరణము, కీర్తన 121వ కీర్తన 5-8 చరణాలు చూస్తే ఆయన నిన్ను కాపాడుతున్నాడు. ఈజ్ ప్రొటెక్టింగ్ యూ. కాపరి పని ఏంది? కాపాడే పని. ఏ నక్కో, ఏ జంతువో, ఏ సింహమో పులో వచ్చి ఈ గొర్రెలను కొట్టకుండా వాటిని కాపాడుతున్నాడు. ఈజ్ ప్రొటెక్టింగ్. మనకు కావాలి, మన ఇండియా దేశంని మనల్ని కాపాడడానికి, నిద్రపోతున్నాగా నెమ్మదిగా, కానీ మనల్ని కాపాడడానికి సైనికులు అందరూ కూడా, సోల్జర్స్, ఆర్మీస్, విమానం ద్వారాగాను, శాటిలైట్ ద్వారాగాను, షిప్ ద్వారాగాను, బెటాలియన్స్ ఫీల్డ్ ద్వారాగాను, బేస్ ద్వారా, మిలిటరీ బేస్ ద్వారాగాను మనందరికి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. మనం నిద్రపోకుండా మనం నిద్రపోతాం, వాళ్ళు నిద్రపోరు. మనం వెళ్ళుకుంటే వాళ్ళు లేస్తుంటారు. అప్పుడు కూడా ఏదో రకంగా ఉగ్రవాదులు వచ్చేసి ఎన్నో రకాలుగా చేస్తున్నారు. అమెరికా దేశం ట్యూన్ టవర్ కూలిపోయినప్పుడు వాళ్ళందరూ చూసి, దేవా మమ్మల్ని కాపాడాయా, నీవు తప్పక మమ్మల్ని కాపాడేవాడు ఎవరున్నారని ఆకాశంలో దేవుని దగ్గర ప్రార్థన చేశారు అందరూ. ఆ కూలిపోయిన తర్వాత అందరూ, ప్రభువా నీవు తప్పక
యెహోవాను పట్టణమును కాయకపోతే దాన్ని కాయువారు ప్రయాసము వ్యర్థం. నువ్వు పట్టణమును కాపాడకపోతే, కాపుదల లేకపోతే దాన్ని కాపాడువాడు వ్యర్థము అనేసి అందరూ కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. అంతకుముందు ఏం చేసేవారండి వీళ్ళందరూ అడిగితే? అంతకుముందు అంట, చూడయా ట్యూన్ టవర్ మాదే బెస్ట్, ప్రపంచంలోనే నంబర్ 1 టవర్ మాదే, ప్రపంచంలోనే నంబర్ 1 టవర్ మాదే అని అందరు గర్వంగా చెప్పుకునే వాళ్ళంట. అది కూలిపోయిన తర్వాత ప్రభువా మమ్మల్ని కాపాడు నాయన అనేసి అందరూ అడుగుతున్నారు. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. మంచి పాట, అనేక సంవత్సరాలకు ముందు పాడేవాళ్ళు మేము. పాప ఊపిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా బాగు చేయుమా. పాప ఊబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా బాగు చేయుమా. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నా. హల్లెలూయా, ఎంత మంచి పాట అండి. పాప ఊబిలో పడి ఉన్నాను, నన్ను లేవనెత్తు నాయన. ఆయన నిన్ను పోషించువాడు, ఆయన పాప ఊబిలో పడి ఉన్నవాడిని లేవనెత్తువాడు ఆయన. హల్లెలూయా. చీకటిలో ఉన్న నేను ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించువాడు. యేసు గొర్రెలకు కాపరై ఉన్నాడు. ఆయన నా కాపరి, ఆయన నా కాపరి, నన్ను పోషించువాడు, నన్ను కాపాడుతున్నాడు. ఆయన నన్ను కాపాడుతున్నాడు. చివరిగా మీరు చూశారంటే యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 27వ వచనము. మై షీప్ హియర్ మై వాయిస్ and I know them and they follows me. నా గొర్రెలు నన్ను ఎరిగి ఉన్నాయి, నా గొర్రెలు నా స్వరము వింటాయి, నన్ను ఎరిగి ఉన్నాయి. హల్లెలూయా. My sheep hear my voice, I know them and they follow me. నా గొర్రెలు నన్ను ఎరిగి ఉన్నాయి, నా స్వరములు నా గొర్రెలకు తెలుసు, ఆయన ఎరిగి ఉన్నాడు. యోహాను రాసిన 10:27. కీర్తన 139వ కీర్తన మొదటి 4 చరణాలు. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 7వ వచనం 8వ వచనము. ఆయన ఎరిగి ఉన్నాడు, ఆయనకి తెలియస్తుంది. ఆయనకి మరుగైన వారు ఎవరు లేరు. తల్లి గర్భంలో రూపబడక ముందే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇర్మియా చెప్తున్నాడు 1వ అధ్యాయం 5వ వచనం. తల్లి గర్భంలో రూపుబడక మునిపే నన్ను నువ్వు ఎరిగితూ నాయనా, నన్ను అరచేతిలో నువ్వు చెక్కి ఉన్నావు, నన్ను పేరు పెట్టి పిలిచావు నాయనా. హల్లెలూయా. తల్లి విడిచినా తండ్రి విడిచినా నిన్ను విడువడు, ఎడబాయిన వాడు ఆయన. ఆయన శాశ్వత ప్రేమతో ప్రేమించువాడా ఆయన. నా సహోదరుడా, నా సహోదరి, నా తల్లి, నా చెల్లి, నా అన్న, నా ప్రియమైన సేవకులారా, దేవుడు నీ కాపరై ఉన్నాడు. ఆయన నిన్ను కాపాడుతా, నిన్ను పిలిచిన వాడు. చాలామంది పాస్టర్స్కి, సేవకులకి డౌటు, దేవుడు నన్ను పిలిచాడా? ఎందుకంటే కాకినాడ ఒకరోజు వెళ్ళినప్పుడు, ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన పికప్ చేసుకుని దానికి వచ్చాడు. నన్ను పికప్ చేసుకుని ఆటోలో తీసుకెళ్తున్నాడు. ఆటోలో తీసుకెళ్తూ ఆ పాస్టర్ గారు నన్ను పరిచయం చేస్తున్నాడు. ఆటో తోలే ఆయన కూడా సేవకుడు,
పాస్టర్ ఆయన, కానీ ఇప్పుడు కాదు పాస్టర్ అన్నాడు. నేను అన్నాను, ఏదేందండి పాస్టర్ మళ్ళీ ఇప్పుడు కాదు అంటున్నాడు, ఏంది నేను అడిగాను. నేను ఇంతకుముందు పాస్టర్ సేవ చేసేవాడు. ఆయన అంటున్నాడు ఆటో తోలుతా. అయ్యా ఇంతకుముందు నేను ఆటో తోలేవాడిని, అది సరిగా నాకు సరిపడ రాలేదు, సేవ నాకు సరిపడ రాలేదు, అందుకే సేవని విడిచిపెట్టి ఆటో తోలుకుంటున్నాను అంటున్నాడు. అంటే సేవ అంటే సంపాదించడమా? సేవ అనేది సావు. ఎవ్రీ డే యూ హ్యావ్ టు డై. ప్రతిరోజు కూడా చావాలి. ఆత్మల పట్ల భారము కలిగి రక్షింపబడాలని, నరకములో ఉన్న ప్రజలను ఆశ్చర్యకరంగా నడిపించాలని సేవ కొరకు పాటుపడాలి, ప్రార్థన చేయాలి. నా సహోదరుడా, సేవ అంటే ఊరకు కాదు. ఇట్ ఈస్ నాట్ లగ్జరియస్ లైఫ్. ద మినిస్ట్రీ ఇస్ నాట్ అ లగ్జరియస్ లైఫ్. సేవ పెయిన్. సేవలో కష్టపడి ప్రార్థన చేయాలి. మా చర్చ్ అయితే అప్పుడులో మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు వర్షం వస్తే వర్షం నీళ్ళు అంత మొత్తం చర్చికి వచ్చేస్తాం. ఇంకా అది ఎత్తిపోసేదానికే చాలా ఇబ్బంది అయిపోయి ఇది ఎండేదానికే 2-3 రోజులు అవుతుంది. ఇంకా ఆరాధన లేదు, మాకు చర్చే ఉండదు ఇంకా ఆదివారం అయితే. కానీ దేవుడు అంచెలంచెలుగా క్రమక్రమంగా చక్కగా ఇప్పుడు కట్టుకునే కృపనిచ్చాడు దేవుడు. కనుక ఆయన పోషిస్తున్నాడు. ఆయన పాస్టర్ సేవ నాకు సరిపడ రాలేదు, ఇప్పుడు ఆటో తోలుకుంటున్నాడు, పర్వాలేదు బాగా కిరాయి వస్తుంది అంటున్నాడు ఆయన. గొప్పోడయ్యా, నువ్వు గొప్ప ఆటో వాడిని తీసుకొచ్చావన్నా నేను. కనుక నా సహోదరుడు, నా సహోదరి, ఆయన పోషిస్తున్నాడు. ఆయన నేను ఎత్తుకుంటా, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత వయసు ఉన్నా ఎత్తుకుంటాడు ఆయన. ఆయన తల్లిగా తండ్రిగా అండగా ఉండి నిన్ను కాపాడుతున్నాడు ఆయన, పోషిస్తున్నాడు ఆయన, నిన్ను ఆదరించేవాడు ఆయన. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకమై ఉన్నవాడు ఆయన. ఆయన గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా, నీకు స్తోత్రాలు నాయన. ఆ గొప్ప దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యం చేయగలరు. కనుక మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మా సంఘ ప్రార్థనలో ప్రతి మంగళవారం దీక్షతో మేము ఎంతో భక్తితో, ఎంతో ప్రార్థనతో, ఎంతో సమర్పణతో కొన్ని గంటలు విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. ఉదయం 10 గంటలకు ప్రారంభమైతే 2 గంటల వరకు, మళ్ళీ 4 గంటల వరకు ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన చేసేందుకు వాళ్ళ దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు ఆయన. ఆయన ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తున్నాడు. క్యాన్సర్ను బాగు చేస్తున్నాడు ఆయన, గుండె నొప్పిని బాగు చేస్తున్నాడు ఆయన, జబ్బులను బాగు చేస్తున్నాడు. నీ రోగమును బాగు చేయవాడు నేనేని వాగ్దానం చేసిన దేవుడు బాగు చేస్తున్నాడు ఆయన. ఎన్నో ఎంతో మిరాకిల్స్ దేవుడు చేస్తున్నాడు. మిరాకిల్స్ మేము చేయడం లేదు కానీ దేవుడు చేస్తున్నాడు. మేము ప్రార్థన చేస్తున్నాం, అడుగుతున్నా. దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ప్రభువా, మా చేతులు ఏమి లేదు నాయన, నీవు కార్యము చేయగలిగిన వాడు నాయన. వివాహమై కొన్ని సంవత్సరాలకు వివాహమై పిల్లలు లేని వారికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు గర్భఫలాన్ని దయచేస్తున్నాడు ఆయన. అనేక సంవత్సరాలుగా వయసుకొచ్చి అనేక సంవత్సరాలకు సరైన భాగ్యస్వాములు దొరకకుండా ఇబ్బందులో ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలకి దేవుడు మంచి సంబంధం కలిగి చేసి వివాహం దయచేస్తున్నాడు. ఇవన్నీ మా గొప్పతనం అని చెప్పలేదు, కానీ మేము ప్రార్థన చేయొచ్చు. నాకు దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాం. సహోదరుడా, ప్రార్థన చేయండి. మీరు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయండి. దేవుడు మంచి కాపరి అని చెప్పాడు. ఐఎమ్ ద గుడ్ షెపర్డ్. నేను గొర్రెలకు మంచి కాపరి అని చెప్పిన దేవుడు. ఆయన నిన్ను కాపాడుతున్నాడు, ఆయన నిన్ను పోషిస్తున్నాడు, ఆయన నిన్ను రక్షించేవాడు ఆయన. ఆయనలో జీవముండెను, ఆ జీవము ప్రతి మనిషిని వెలిగిస్తున్నది. కనుక ఆ గొప్ప దేవుడు మీకు దేవుడై ఉండాలని ఆశపడుతున్నాడు. మీరు చూడండి, ఆయన గొప్ప దేవుడై ఉండి, ఆయన ఎంతో గొప్ప దేవుడు అయిన నీ కొరకు నా కొరకు ఆయన కల్వారి శిలువలో మరణించాడు. ఆయన ఎంతమందిని కొట్టారండి? ఒకటి గడ్డం పట్టుకొని లాగాడు, ఒకడు కళ్ళ కట్టి ఎప్పుడు చెప్పాయా, ఇప్పుడు ఎవరు కొట్టిందని చెప్పు అంటున్నాడు. ఆయన బట్టలు తీసి అవమానం, ఇట్ వాస్ షేమ్ఫుల్ డెత్. ఆయన అవమానంతో చంపారు ఆయన్ని. ఆయన అవమానపరిచారు, బాధలు పెట్టారు, వేదన పెట్టారు యేసు ప్రభుని. ఆయనను ఒక్క మాట చెప్పకుండా, ఒక్క మాట పలకకుండా ఆయన నోరు తెరవని గొర్రె పిల్ల వలె ఆయన కల్వారి శిలువలో మరణించాడు. ఆయన
యేసు సజీవుడు, ఆయన సజీవుడు. లోక పాపమును మోసుకొని పోయే గొర్రెపిల్ల ఆ యేసు ప్రభు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరి, నా గొర్రెలు నా స్వరమును వింటాయని వాగ్దానం చేస్తున్నాడు. నా తల్లి, నా చెల్లి, నా సహోదరి, ఆ దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తూ నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాను. ఆ దేవుడిని నమ్ముకో. ఏం చేయాలి పాస్టర్ గారు నేను చేయాలంటే? నా మతాన్ని విడిచిపెట్టాలా, మా కులాన్ని విడిచిపెట్టాలా, మా జాతిని విడిచిపెట్టాలా అంటే అవన్నీ అవసరం లేదమ్మా. ఆయనకి నీ కులంతో సంబంధం లేదు, నీ మతంతో సంబంధం లేదు, నీ మార్గంతో సంబంధం లేదు. నీ ఒక్కటే ఒకటి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అని చేసే ప్రార్థన నిన్ను ఆయనకి సమీపంగా చేసి, కులభేదము, రంగుభేదము, జాతి భేదము లేదు. యేసు ప్రభు అందరికీ ప్రభు అన్నాడు. క్రైస్ట్ ఫర్ ఆల్. యోహాన్ రాసిన సువార్త 3:16 గాడ్ సో లవ్ ద వరల్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆ ప్రేమించిన దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు. తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. నేను గొర్రెలకు మంచి కాపరని చెప్పిన దేవుడు ప్రభువా, నీవు నీ కాపుదల భద్రత మా మీద ఉంచండి, మా కుటుంబాల మీద ఉంచండి, మా బిడల మీద ఉంచండి అని ప్రార్థన చేసిన ప్రతి సహోదరిని దీవించండి ప్రభువా. నీవు పోషించండి, వాళ్ళు ఎత్తుకొనండి ప్రభువా. వాళ్ళని కాపుదలేవ్వండి, కాపాడండి ప్రభువా. వాళ్ళు ఎరిగిన దేవుడవు, వాళ్ళ అవస్థను ఎరిగిన దేవుడు. కాపాడి పోషించి రక్షించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవునికి ప్రేమి, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం కుడిచిన మనకి, మన కుటుంబానికి, ఈరోజు టీవీ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ పనికి, వాళ్ళ పరిచర్యకు, వాళ్ళ ఆరోగ్యానికి, బిడలకును ప్రతి ఒక్కరికి సదాకాలం తోడైన గాక, ఆమేన్. మీ అందరికి వందనాలమ్మా. మీ గురించి ప్రార్థన చేస్తున్నా, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నా. మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడితే మాకు రాయండి, మాకు తెలియపరచండి. దాని ద్వారాగా మీ కొరకుతో మేము ప్రార్థన చేయాలని ఆశ. మద్రాసుకు వస్తే రండి, విజయనగరం వెళ్తే అక్కడ రవిరాజు హోటల్ పక్కనే మా సంఘం ఉంది. అక్కడ మా బామారిది పాస్టర్గా ఉంటున్నాడు. అక్కడ కలుసుకోండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నిన్న నేడు నిరంతరం ఏకమైన ఉన్న దేవుడు ఆయన మీ జీవితాల్లో గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. మమ్మల్ని రక్షించిన దేవుడు, మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు, మా పక్షం ఉండే దేవుడు మీ పక్షం ఉండి మిమ్మల్ని కూడా కాపాడాలని ఆశపడుతున్నాడు. మీ జీవితాల్లో గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ఎంత గొప్ప దేవుని పొందిన నీవు ఎంత గొప్పదన్ను దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము ప్రభువులో ఉండాలని కోరుచూ ఉన్నాము.